మళ్ళీ బస్సులకి కూడా బస్సులుగా 2500 అని చెప్పన్నాడు మా ఇంటి గృహలక్ష్మికి. ఆ 2500 కూడా ఎవరికి రావట్లేదు. పోతే ఇప్పుడు రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పండి, ఇంటింటికి ఒక పేపర్ అతుకు పెట్టిర్రు డోర్లకు. ఆ పేపర్ల ప్రకారంగా వాళ్ళు ఇదివరకు సర్వే చేయలేదు, ఆ రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఈ స్కీములు పెట్టిన అన్ని స్కీములు ఇంకా ఏది చక్కగా 92 లక్షల రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్ళు అంటారు, రేషన్ కార్డు ఇవ్వలేదంటే అన్నగారు. నేను కూడా టీవీ ఛానల్ అంటే పనిచేస్తా కానీ అయితే 92 లక్షల రేషన్ కార్డు అంటుంది కదా, అలా 52 లక్షలు కరెక్ట్గా ఇచ్చినాము చూపెట్టమని అంతనే. సాంగ్ కూడా ఇవ్వలేదంట, ఆ సాంగ్ కూడా ఇవ్వలేదు. మరి ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన ఇక అంతా అటు కాకుండా ఇటు కాకుండా నేను సీఎం అయితే చాలు అని చెప్పనుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. సీఎం అయిండు. ఇక ఇప్పుడు ఆయన చచ్చదాకా పింఛన్ వస్తాయి ఆయనకు, అందుకు పొలిటికల్గా ఎదిగింది కాబట్టి చచ్చదాకా పింఛన్ వస్తాయి ఆయనకు. ఇక అవసరం లేదు ఆయనకు, నేను ఉన్నది మంచిదే లేకుండా మంచిదే అనుకుంటాను. ఇక ఆయన పరిపాలన అయితే అట్లా ఏదో నీళ్ళే. ఫ్రీ బస్సులు పెట్టారు, మీరు సిటీలు ఉంటున్నారు, మీకు మీ వాళ్ళు మహిళలు పోతారా బస్సులు? ఎట్లున్నది? పోతారు అప్పుడప్పుడు, మా పోతారు కానీ పోయినా కానీ రేట్లు పెంచారు కదా మళ్ళీ ఇవి జెంట్స్కి అయితే. ఇప్పుడు ఇంతకుముందు దర్గా నుంచి వెళ్ళి గిరికి ఫిలిమర్ రావాలంటే 10 రూపాయలు ఉండే, ఇప్పుడు 15 రూపాయలు అయినాయి. 5 రూపాయలు పెంచింది మళ్ళీ. 500 గ్యాస్ వస్తుందా మరి? 500 గ్యాస్ వస్తుంది? 500 గ్యాస్ కూడా లేదు ఇప్పుడు, అది కూడా సక్కలేదు. ఏది లేదా? ఏది లేదు. కరెంట్ అన్నారు, ఫ్రీ కరెంట్ కూడా లేదు. అది కరెంట్ ఇప్పుడు ఉన్నది అని చెప్పంటే దాని పర్టికులర్ క్లియర్గా ఇవ్వాలి, దాని పర్టికులర్ క్లియర్గా ఇవ్వాలి. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి జూబ్లీస్ కావచ్చు ఇక్కడ గెలిచే పరిస్థితులు ఏమన్నా కనిపిస్తున్నాయని? ఏ కొద్దిగా ఎంతైనా కానీ జర వెనకబట్టినట్టు వెనకబడ్డట్టు జర. ఎందుకంటే కాంగ్రెస్ వెనకబడుతుందంటూ ఇటువంటి పనులు చేయలేక, కొన్ని పథకాలు సరిగా చేయలేకనే ఇప్పుడు 5 పథకాలు 6 పథకాలు పెట్టిండు. 6 పథకాలలో నీకు ఏదో ఒకటి కరెక్ట్గా లేదు. ఒక ఏది ఫ్రీ బస్ ఒకటి స్టార్టింగ్లో పెట్టిండు, ఇంకా అది ఒక్కటి కొనసాగుతాడు. అది ఇప్పటి వరకు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాలకు మళ్ళీ అది లేదు. అది తులం బంగారం లేదు, 2500 లేదు. ఇప్పుడు స్కూటీలు కూడా లేవు. కాంగ్రెస్ ఇచ్చింది, నేను కొనుక్కున్న సొంతగా. ఇది వెనక ఉన్న చూడ మహాన్యూస్ అని, ఈ నీళ్లు కూడా చక్కగా రావట్లేదు, డ్రైనేజ్ చక్కగా తీయట్లేదు. ఓట్లకైతే వస్తారు, ఓట్లకు వస్తారు. ఎట్లాగ వస్తారు? డెవలప్ చేసిందంతా 2 నెలల్లో నేనే అంటాడు కదా రేవంత్ రెడ్డి. అంటాడు.